जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधेरे निनाद जय 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 जय। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ప్రస్తుతం నేను పంచారామ క్షేత్రాలలో ఒకటైనటువంటి పాలకొల్లులో కొలువై ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాను. అండ్ ఈ వీడియోకి ముందు నేను భీమవరంలో ఉన్నటువంటి పంచారామ ఆలయం శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడికి వచ్చానన్నమాట. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. అలానే ఈ పంచారామ క్షేత్రాల సిరీస్లో 5 టెంపుల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతం నేను ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం చరిత్ర ఏంటి, స్థల పురాణం ఏంటి, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, నేను ముందుగా భీమవరంలోని పంచారామాలయాన్ని సందర్శించి అక్కడి నుంచి బస్సులో పాలకొల్లు వెళ్తున్నాను. భీమవరం నుంచి పాలకొల్లు కేవలం 28 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఈ 2 టెంపుల్స్ని ఒకే రోజు దర్శించుకోవచ్చు. భీమవరం నుంచి పాలకొల్లుకి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది. అలానే సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. భీమవరం నుంచి పాలకొల్లుకి ట్రైన్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ ట్రైన్ టైమింగ్స్ మన దర్శనం టైమింగ్స్కి సెట్ అయ్యేలా ఉండవు. కాబట్టి మ్యాక్సిమం బస్సులోనే వెళ్ళడానికి ప్రయత్నించండి. భీమవరం నుంచి పాలకొల్లు వరకు బస్సులో ప్రయాణం పచ్చటి పంట పొలాల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదే పాలకొల్లు బస్టాండ్. బస్టాండ్ నుంచే మనకి ఆలయం యొక్క గోపురం కనిపిస్తూ ఉంటుంది. బస్టాండ్ నుంచి ఆలయం కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. నడిచి వెళ్ళొచ్చు. బస్టాండ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగుకి ఎదురుగా ఉన్న సందులోకి వెళితే ఆలయాన్ని చేరుకోవచ్చు. పంచారామ ఆలయాలన్నింటిలో కల్లా ఈ ఆలయం యొక్క గోపురమే పెద్దగా ఉంటుంది. ఈ గోపురం 9 అంతస్తులుగా ఉంటుంది. 9వ శతాబ్దంలో చాళుక్య రాజుల కాలంలో ఈ గోపురం యొక్క నిర్మాణం జరిగింది. ఈ గోపురానికి అన్ని వైపులా ఎన్నో అందమైన శిల్పాలను కూడా ప్రతిష్ఠించారు. రండి, లోపలికి వెళ్ళి ఆలయాన్ని సందర్శిద్దాం. గోపురం నుంచి ఆలయం లోపలికి రాగానే కుడివైపున శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయం కనిపిస్తుంది, దర్శించుకోండి. అలానే ఎడమవైపున ఈ పంచారామ క్షేత్రాలకు సంబంధించినటువంటి స్థల పురాణాన్ని రాసి ఉంచారు. ఆల్రెడీ ద్రాక్షారామం వీడియోలో ఈ స్థల పురాణం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం మరొక్కసారి చూపిస్తున్నాను, చూడండి. ఆలయానికి 2 వైపులా మండపాలు ఉంటే వీటి మధ్యన ధ్వజస్తంభం, ఎదురుగా బలిపీఠంపై తపస్సు చేస్తూ పరమేశ్వరుడు. ఇదే మనకి ఆలయం లోపలికి రాగానే కనిపించే దృశ్యం.
ఒకసారి ఆలయం లోపలి నుంచి గోపురాన్ని సంపూర్ణంగా చూపిస్తాను, చూడండి. ఈ ప్రదేశం నుంచే మనకి గర్భాలయ గోపురం కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయం లోపలికి వెళ్దాం రండి. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని శివలింగానికి శ్రీరాముల వారు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే కనిపించేటటువంటి ఈ పెద్ద గంటని ఒక్కసారి కొట్టామంటే ఓంకారనాదంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగ్గా ఉన్నటువంటి నందీశ్వరుడు మరియు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకున్న తరువాత ప్రధానాలయానికి ఎడమవైపున ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మరియు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైనటువంటి విష్ణుమూర్తి ఇక్కడ జనార్దన స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఉపాలయాలను కూడా దర్శించుకోండి. అలానే ప్రధానాలయానికి కుడివైపున వినాయకుడి ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. అలానే స్వామివారికి ఎదురుగ్గా ఉన్నటువంటి ప్రాకార మంటపంలో శ్రీ పార్వతీదేవి కూడా కొలువై ఉంటుంది. ఇక ఈ ప్రాంతం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం ఉపమన్యుడు అనే ఒక శివభక్తుడి కోసం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణం చేతనే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను, ఉపమన్యపురంగా ప్రసిద్ధి చెందిందని, కాలక్రమేణా అది పాలకొల్లుగా మారిందని చెప్తారు. ఈ దేవాలయంలో భక్తులని ఆకట్టుకునే మరొక విషయం ఏమిటంటే, ఈ ఆలయంలోని గోడలపైన చాలా మంది దేవుళ్ళ యొక్క ప్రతిమలను మలిచారు. ఈ ప్రతిమలను చాలా మంది భక్తులు తెలుసో తెలియకో చూడకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ఇవి చాలా అందంగా ఉంటాయి. ఈ ఆలయం గోడలపైన ఉన్నటువంటి ప్రతిమలన్నింటినీ ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి.
ఇంతటితో గర్భాలయ ప్రాంగణం మొత్తం చూసాము. ఇప్పుడు బయటికి వెళ్ళి మండపాల ప్రాంగణం ఎలా ఉంటుందో చూద్దాము రండి. ఒకవైపు ఉన్నటువంటి మండపం ఖాళీగా ఉంటే మరొక వైపు ఉన్నటువంటి మండపంలో ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాల వివరాలు, అలానే నిత్య అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు మరియు ఈ ప్రాంగణంలోని మండపంలో శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే గోపురానికి ఎడమ వైపున నాకు ఒక 2 శిలాపలకాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీటిలో మొట్టమొదటి వచ్చేసి పంచారామ క్షేత్రాల గురించి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఈ పంచారామ క్షేత్రాలు ఎలా వెలిసాయంటే తారకాసురుడు అనే రాక్షసుడిని వధించడం ద్వారా ఆ శివలింగం, అతని మెడలో ఉన్న శివలింగం ఏదైతే ఉందో అది 5 ముక్కలుగా విరిగిపోయి 5 ప్రదేశాల్లో పడడం జరిగింది. తద్వారా ఈ పంచారామ క్షేత్రాలు అనేవి వెలిసాయన్నమాట. రెండవ శిలాపలకం పైన మనకి 12 జ్యోతిర్లింగాల గురించి అయితే వివరించారన్నమాట. ఈ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది వచ్చేసి సోమనాథ జ్యోతిర్లింగం, ఇది గుజరాత్లో ఉంటుంది. రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం, ఇది శ్రీశైలంలో ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి. మూడవది మహాకాల జ్యోతిర్లింగం, ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంటుంది. అండ్ నాలుగవది వచ్చేసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. ఐదవది వైద్యనాథ్ జ్యోతిర్లింగం, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఆరవది భీమశంకర జ్యోతిర్లింగం, ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది. అండ్ ఏడవది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం, ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూసేయండి. అండ్ ఎనిమిదవది నాగేశ్వర జ్యోతిర్లింగం, ఇది గుజరాత్లోని ద్వారకలో ఉంటుంది. తొమ్మిదవది వచ్చేసి విశ్వేశ్వర జ్యోతిర్లింగం, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. 10వది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. అండ్ 11వది వచ్చేసి కేదార్నాథ్ జ్యోతిర్లింగం, ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అండ్ లాస్ట్ జ్యోతిర్లింగం వచ్చేసి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల దగ్గర ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఓకేనా. చూశారు కదా, ఇవే ఈ ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.